వేదాధ్యయనము వలనను తీవ్ర తపస్సులతో కూడిన యజ్ఞాచారణము వలనను దానము వలనను భక్తియుక్త సేవా మార్గమును చేపట్టు మానవునికి ఆధ్యాత్మికములు మరియు కామ్యకర్మలను అనుసరించుట వలనను కలుగు ఫలితములు లభింపకపోవు. కేవలము భక్తియుక్త సేవ నునరించుట ద్వారా అతడు వీటన్నింటినీ పొందుటయేగాక అత్యంతమున శాశ్వతమైన దివ్యధామము సైతము చేరగలడు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ. అంత్యమున శాశ్వతంగా ఆయన యొక్క దివ్యధామం ఎలా చేరగలరు అనేది కూడా మళ్ళీ ఇక్కడ ఇస్తున్నారు. ఎలా అండి? కేవలం భక్తియుక్త సేవను అనుసరించడం ద్వారా, కేవలం భక్తియుక్త సేవ ద్వారా అనుసరించడం ద్వారా వేదాధ్యయం వలన ఏం పొందుతారో అది పొందుతారు, తీవ్ర తపస్సుల ద్వారా ఏం పొందుతారో అది పొందుతారు, చరణం వలన ఏం పొందుతారో అది పొందుతారు, దానం వలన ఏం పొందుతారో అది పొందుతారు. ఏ విధంగా? కేవలం భక్తియుక్త సేవా మార్గంను చేపట్టి మానవుని యొక్క తన కర్మలన్నీ ఆధ్యాత్మికంగా చేసుకుంటే ఆ విధంగా కలిగే ఫలితం ఏంటంటే మొత్తం సమస్తం వస్తాయి. వేదాధ్యయనం వల్ల వచ్చే ఫలితం వస్తుంది, తీవ్ర తపస్సుల ద్వారా చేస్తే వచ్చే ఫలితం వస్తుంది, యజ్ఞాచరణం ద్వారా వచ్చే ఫలితం వస్తుంది, దాన ధర్మాలు చేస్తే వచ్చే ఫలితం వస్తుంది. అన్ని సమస్తం వస్తాయండి కేవలం భక్తియుక్త సేవను అనుసరించడం ద్వారా. అతను వీటన్నిటిని పొందుటేగాక ఇంకా ఏం పొందుతారని చెప్తున్నారు? అంత్యమున శాశ్వతమైన నా దివ్యధామమునే వీళ్ళు చేరుతారు. ఇవే కాదు, ఇక్కడ ఇవన్నీ పొందడమే కాదు, పూర్తిగా శాశ్వతంగా మళ్ళీ నా ధామం చేరుతారు. అంత్యాన నన్ను స్మరించుతూ వాళ్ళు దేహం వదిలిపెట్టడం ద్వారా ఈ విధంగా నన్ను పొందుతారు, శాశ్వతంగా నా ధామంలోనే ఉంటారు, వాళ్ళకు పునర్జన్మ ఉండదు అని భగవంతుడు పదే పదే మనకి ఇక్కడ ఆశ్వాసం ఇస్తున్నారు. ఏ విధంగా నన్ను పొందుతారు, నా ధామం చేరుతారు అనేసి. చాలా సులభం అండి, చాలా సుసుఖం. ఏమైనా కష్టం ఉందా మనకు హరే కృష్ణ మంత్రం జపించడానికి? చాలా సులభంగా జపించవచ్చు. చెప్పండి, భక్తియుక్త సేవ అనగానేమి? ఎవరైనా చెప్తారా? హరే కృష్ణ, మీ అభిప్రాయాలు చెప్పండి. భక్తియుక్త సేవ అంటే ఏంటి? అందరు మాట్లాడొచ్చండి, అందరూ మైక్ ఆన్ చేసుకొని ప్రతి ఒక్కరు చెప్పొచ్చు మీ అభిప్రాయాలు. చాలా చక్కగా చెప్తున్నారు మీరు అందరూ కూడా. చెప్పండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. తెలియదు మాతాజీ, తెలియదు, దానికోసం వెయిట్ చేస్తున్నాము. సమాధానం ఎవరైనా చెప్తారేమో ఆసక్తిగా అనేసి.